మరి మనం శ్రద్ధగా వినగలుగుతాం. ముందుగా మీకు అంశం చెప్పను, కొన్ని మాటలు కొన్ని లేఖనాలు చదివిన తర్వాత మీకు నేను అంశం చెప్తాను. అందరూ తీద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం అందరం కూడా కలిసి చదువుదాం. వెనక ముందు వద్దు, దయచేసి అందరం కూడా చక్కగా మరి చదవడానికి ప్రయత్నించేద్దాం. మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్ని అందరం కలిసి చదువుదాం. ప్రారంభిద్దామా? ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలుచున్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగూ తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందున్నామని దీని వలన తెలుసుకుంటున్నాము. ఇలా ఇక్కడ ఒక మాట అండర్లైన్ చేయండి. ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగనే తానును ఏం చేయాలనుంది ఇక్కడ? నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. అంటే ఒక వ్యక్తిని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి మనము లోతుగా ఆలోచిస్తే యేసు ప్రభువారుగా మనకి ఇక్కడ యోహాను పరిచయం చేస్తున్నాడు. కానీ పిల్లరా, చాలామంది మరి దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచిన వ్యక్తులు ఉన్నారు. అందులో నుంచి ఒక్క వ్యక్తిని మీకు నేను జస్ట్ అలా పరిచయం చేసి తర్వాత మీకు అంశం చెప్పి తర్వాత ఎలా నడవాలనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అందుకు ఆదికాండం 5వ అధ్యాయం మనందరికీ సుపరిచితుడే ఇతడు. కాబట్టి మనందరికీ పరిచయమైన వ్యక్తే. కానీ ఈ వ్యక్తి కొరకు చిన్న ఒక మాటని మీకు నేను పరిచయం చేసి ముందుకు వెళ్తాను. 21వ వచనం నుంచి చదువుదాం. 5వ అధ్యాయం 21 నుంచి చదివితే, హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. హానోకు చూడండి, దేవునితో నడవటం అంటే సామాన్యమైన విషయము కానే కాదు. ఎందుకంటారా? హానోకు కంటే ముందు ఎవరు కూడా దేవునితో నడిచిన అనుబంధం లేక అనుభవం అంతకు ముందు ఎవరిలో కూడా లేనే లేదు. ఇది మీకు నేను పరిచయం చేయాలనుకునే మాట. ఎందుకంటే హానోకుకు ముందుగా ఎవరు కూడా దేవునితో నడిచినట్టి వ్యక్తులు లేనే లేరు. కానీ హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. అంటే చూడండి, ఇప్పుడైతే మనకి చాలామంది ఉన్నారు ఎవరితో నడిచిన అనుభవం కలిగి, దేవునితో అనుభవం అంటే వారితో నడిచిన అనుభవం గలవారు చాలామంది ఉన్నారు బైబిల్లో. కానీ హానోకు దినాల్లో అంతకు ముందు ఎవరు కూడా దేవునితో నడిచిన వ్యక్తులు ముందు లేనే లేరు. కానీ హానోకు దేవునితో నడవడానికి కారణం ఏమిటంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యం ఇలా రాయబడింది. ఆమోసు గ్రంథం ఇది మనకు పరిచయమై 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడు నడుతురా. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఇప్పుడు ఇక్కడ హానోకు దేవునితో నడవడానికి సమ్మతించాడు, అంటే దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు
హానోకుతో సమ్మతించి హానోకుతో నడవడానికి ఇష్టపడ్డాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మనం కూడా దేవునితో నడవడానికి మనం ఇష్టపడితే దేవుడు మనతో కూడా నడవడానికి ఇష్టపడతాడు. ఈ దినాల్లో చాలామందికి దేవునితో నడవాలనే ఇష్టం లేదు, కాబట్టి దేవుడు మనతో నడవలేకపోతున్నాడు. ఈ విషయాన్ని గమనించాలి. మీ ఫోన్లు ఇక్కడ పెట్టండి నాన్న, మీరు వారం వారం కాదు ప్రతి వారం పెట్టాలి. ఇక్కడ పెట్టండి, యవనస్తులు ఫోన్లు తీసి ఇక్కడ పెట్టండి. దయచేసి అందరూ ఫోన్లు దూరంగా ఉండాలి. ఫోన్లు మీ దగ్గర ఉంటాకి లేదు, ఆ కుర్చీ మీద పెట్టేసుకోండి. ఫోన్లో కుర్చీ మీద పెట్టేయాలి మీరు. దయచేసి మీ పక్కన్న వాళ్ళు కూడా ఫోన్లు ఎవరు దయచేసి చూడొద్దు, ఫోన్లు యూజ్ చేయొద్దు. ఇది ప్రేమతో చెప్తున్న మాట. ఫోన్లు యూజ్ చేశారని, ఫోన్లు వాడారనుకోండి, మీరు వాక్యం వినటం వ్యర్థమైపోతుంది. దయచేసి మీ ఫోన్లు పక్కన పెట్టుకోండి. దయచేసి ఫ్లైట్ మోడ్లోనే పెట్టండి. సైలెన్స్లో పెట్టినా కూడా గుయ్యి గుయ్యి అంటది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీ ఫోన్లు పక్కన పెట్టేయండి. ఎవరు దయచేసి వాడొద్దు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2026లో నీ జీవితంలో నీవు దేవునితో నడవడానికి చక్కని సందేశం మాట ఇది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పిల్లారా, హానోకు దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడు, దేవుడు హానోకుతో నడవడానికి ఇష్టపడ్డాడు. అలాంటి వారి జీవితము ఎలా ఉందంటే ఒకరినొకరిని విడిచిపెట్టలేనంతగా వారి దగ్గర అయిపోయారు. హానోకు దేవుని విడిచిపెట్టలేకపోతున్నాడు, దేవుడేమో హానోకుని విడిచిపెట్టలేకపోతున్నాడు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన చూడండి ఎంత సంబంధం. అయితే హానోకు ఒంటరివాడు కాదు. హానోకుకి భార్య ఉంది, పిల్లలున్నారు, మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, కుటుంబం ఉంది, తనకు కూడా వ్యాపారం ఉంది. చూడండి, అనేకమైనటి పిల్లారా ఈ లోక సంబంధమైనటి పనిపాట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా చూడండి, హానోకు ఏం చేస్తున్నాడంటే దేవునితో నడుస్తున్నాడు. దేవుడు కూడా హానోకుతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే పిల్లారా, హానోకు దేవునితో నడవడానికి చూడండి ఆయనకి ఇష్టమైందంట హానోక్కి. పిల్లారా, మరి ఈ 2026లో కూడా మన జీవితాల్లో మనము దేవునితో నడవడానికి మనము ఇష్టపడగలిగితే దేవుడు కూడా మనతో నడవడానికి ఆయన ఇష్టపడతాడు. ఎంతగా అంటే దేవుడు పిల్లారా ఒక క్షణము కూడా నిన్ను ఇడిచిపెట్టి ఉండడానికి ఆయన ఇష్టపడలేడు. పరలోకములో ఉన్నంటి దేవాది దేవుని యొక్క దూతలక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలతో ఆయన ఆరాధించుచున్నప్పటికి కూడా ఆ యొక్క యోగ్యమైన చూడండి ఆ యొక్క సంతోషకరమైనటి ఆ వాతావరణాన్ని ఆ ఘనతనంతటిని విడిచిపెట్టి మానవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంత గొప్ప మనసు గలవాడు అంటే మనల్ని ఎంత విలువగా ఎంచుకుంటున్నాడు. అదే రాత్రి చెప్పాను నేను, పరో గుర్రాలు చాలా విలువైనవి, చాలా ఖరీదైనవి. ఎందుకంటే సొలొమోను పరో గుర్రాలకి ఎండి బంగారాలు బహుగా వెల చెల్లించి చూడండి వాటిని కొనుక్కున్నాడు. కానీ యేసు ప్రభువారైతే తన రక్తాన్ని అమూల్యమైనంటే తన రక్తాన్ని మన కొరకు వెలగా ఇచ్చి ఖరీదు లేనంటి మనకు విలువ లేనంటి మనకు విలువగా మనల్ని ఎంచుకున్నాడు. అందుకనే పిల్లారా దేవుడు మానవుడిని చూడండి చాలా ప్రేమించాడండి. అందుకనే మానవుడితో ఉండడానికి, మానవుడితో సావాసం చేయడానికి, మానవుడితో నడవడానికి ఆయనకి చాలా ఇష్టం ఉంది. కానీ దురదృష్టకరం ఏంటంటే మనమే దేవునితో నడవడానికి, దేవునితో పిల్లారా ఆయనకి మీద మనము ఇష్టము కలిగి ఉండలేకపోవడం బట్టే దేవుడు మనకు దూరంగా ఉంటున్నాడు. అందుకనే పిల్లారా అంశం ఇలా రాసుకోండి, ఇలా చెప్తున్నాను, దేవునితో మనము ఎలా నడవాలి ఈరోజు మనం నేర్చుకుందాం. దేవునితో
మనం ఎలా నడిస్తే దేవుడు మనతో ఎలా నడుస్తాడు, ఈ విషయాలని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ 2026లో ప్రారంభంలో ఉన్నాం మనం. ఈ సంవత్సరం అంతయు కూడా దేవునితో నీవు నడవాలి, దేవుడు నీతో నడవాలంటే ఒక 5 క్వాలిటీలు ఉండాలి మనలో. 5 లక్షణాలు మనలో ఉన్నప్పుడు పిల్లారా దేవుడు మనతో నడుస్తాడు, మనం దేవునితో నడుస్తాం. చూడండి, అలాగా దేవుడు ఒకవేళ ఈ సంవత్సరం మనకు ఆవుసనిస్తే, చూడండి, మనల్ని దేవుడు తన రాజ్యంలోనికి పిలుచుకోకపోతే ఈ 2026 సంవత్సరాన్ని పూర్తిగా ఆయనతో నడవగలుగుతాం. చూడండి, ఆయన మనతో నడుస్తాడు. కాబట్టి పిల్లరా ఒక్కొక్కటిని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. మొదటి విషయాన్ని, అంటే మనలో ఉండవలసిన మొదటి క్వాలిటీ, మొదటి లక్షణం ఏమిటో 2 కొరింథీయులకు రాసిన పత్రిక తీయాలి. యవనస్తులు, ఈ సంవత్సరం మీ జీవితము దేవునితో నడిచే అనుభవంలోనికి రావాలి. గత సంవత్సరం మీరు లోకంతో నడిచారేమో, పాపంతో నడిచారేమో. చూడండి, లోకాసులు శరీరాశులతో దేంతో నడిచారో నాకు సంబంధం లేదు, కానీ ఈ సంవత్సరం మిమ్మల్ని సంఘాన్నంతటిని కూడా దేవునితో నడిచే అనుభవంలోనికి తీసుకురావాలనేది నా ఆశ, నా కోరిక, దేవుని యొక్క ఉద్దేశం కూడాను. కాబట్టి పిల్లరా చూద్దాము రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పిల్లరా 6వ వచనాన్ని గమనిస్తే, ఏలు చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. పిల్లరా మొట్టమొదటిది ఏంటంటే విశ్వాసముతో నడవాలి. దేవునితో నువ్వు నడవాలంటే నీలో విశ్వాసం ఉండాలి. దేవుడు నీతో నడవాలంటే నీలో విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఎందుకంటే విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కాబట్టి పిల్లారా దేవుడు చూడండి మన జీవితంలో ఏం చూస్తాడంటే విశ్వాసపు నడకని చూస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే పిల్లారా వేలు చూపుతో, అంటే వారు తోసినట్లుగా వెళ్ళిపోతారు, లేకపోతే ఎవరేదైనా చెబితే ఆ మార్గంలో వెళ్ళిపోతారు. కానీ అది దేవుని మార్గమా, లేకపోతే నేను దేవుని మార్గంలో నడుస్తున్నానా అనే విషయాన్ని పిల్లారా చాలామంది ఏం చేస్తారంటే గమనించరు. అందుకనే పిల్లారా హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గరికి రండి. కొంతమంది విశ్వాసముతో దేవునితో నడిచినట్టి వ్యక్తుల యొక్క జీవితాలు, అనుభవాలు ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో చాలా స్పష్టంగా రాయబడింది. అంటే వాళ్ళు ఏలు చూపుతో, చూడండి, వాళ్ళు తోసినట్లుగా నడిచిన వారు కాదు వీరు ఎలా నడిచినంటే పిల్లారా జనాంగం అంటే వారు విశ్వాసముతో నడిచారు. విశ్వాసముతో దేవునితో నడిచినప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయో గమనిద్దాము. అందుకు ఉదాహరణగా 11వ అధ్యాయము 13వ వచనాన్ని మొదటిగా చదువుదాం. వీరందరూ ఆ వాగ్దానము ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందిరి. అంటే వీరందరూ కూడా వేలు చూపుతో నడిచిన వారు కాదు. వీళ్ళందరూ కూడా వాళ్ళు విశ్వాసముతో దేవునితో నడిచి పిల్లారా ఈ లోకయాత్రను ముగించుకుని వారు దేవుని దగ్గరికి వెళ్ళినట్టి వ్యక్తులు. వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లారా. మనము చూస్తే మరి ఆనోకును చూస్తాము, నోవాహును చూస్తాము, హేబేలును చూస్తాము, అబ్రహామును, ఇస్సాకు, శారా, చూడండి మోషే, యేసేపు, ఇలాగా చాలామంది లిస్ట్ ఉన్నది అక్కడ. కానీ వాళ్ళందరూ కూడా ఎలాగెళ్ళారు, ఎలా జీవించారంటే విశ్వాసము వలన వారు నడవగలిగారు. అందుకని ఒక్కసారి ఇదే అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 31 నుంచి కొన్ని వచనాలు జస్ట్ అలా మీకు పరిచయం చేసుకుంటూ వెళ్తాను. రండి చదువుదాం. విశ్వాసమును బట్టి రహాబు వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు
నశించిపోక పోయెను. ఇంకను ఏమి చెప్పెదను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అని వారి గురించి, ప్రవర్తనల గురించి వివరించుటకు ఏమీ లేదంట. అక్కడ సమయము చాలదు. అంటే అంతమంది దేవునితో విశ్వాసముతో నడిచారు. పిల్లరా, వాళ్ళందరి యొక్క మన కొరకే వారు సాక్ష్యాలు దేవుని లేఖనాల్లో రాయబడింది. ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీరు అనుకోవచ్చు, అయ్యా ఎవరో నడిచారంటే మేము ఎలా నడవగలుగుతామండి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక్కరు ఇద్దరు కాదు, చూడండి చాలామంది పిల్లరా. అందుకనే పెద్ద జన సమూహమే ఉన్నది, సాక్షి సమూహం ఉన్నది. వీళ్ళందరూ కూడా చూడండి దేవునితో విశ్వాసముతో నడిచారు. మీరు అనుకోవచ్చు, అయ్యా వారు దేవునితో నడిచారంటే వారికి ఏ కష్టాలు లేవు, ఏ నష్టాలు లేవు, ఎలాంటి యొక్క బాధలు లేవేమో, అందుకనే వారు దేవునితో చక్కగా విశ్వాసంతో నడిచారేమో. వేలు చూపు కాకుండా, వారు సొంత బుద్ధిని కాకుండా వారు దేవునితో నడవచారేమో. అందుకే వారి జీవితాల్లో కష్టాలు లేవేమో, నష్టాలు లేవేమో అని అనుకున్నారేమో. రండి ఇక్కడ 33 నుంచి చదువుదాం. 33ని చూస్తే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దాన ఫలమును పొందిరి, సింహము నోలును మూసిరి, అగ్ని బాణములను సల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరక్రమశాలురయ్యిరి, అన్యుల సేనలను పాలదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గము చేత సంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, వీరందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యమును పొందినవారై. పిల్లరా, ఈ దేవునితో నడవడం అంటే చూడండి సాఫీగా జీవించే జీవితం కాదు. చూడండి దేవునితో నడవడానికి వీళ్ళు విశ్వాసముతో దేవునితో నడవడానికి చాలా శ్రమలు అనుభవించారండి, చాలా కష్టాలు అనుభవించారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా చూడండి వారి జీవితంలో ఈ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవేవి కూడా ఎన్న తగినవిగా వారు ఎంచుకోలేదు. వారి యొక్క జీవితంలో ఏలు చూపిన బట్టి కాక, ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, ఆ నష్టాల్లో చూడండి దేవుడు ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన కలిసి మేము నడుస్తున్నాము. కాబట్టి ఈ సింహాలు ఏమి చేస్తాయి మమ్మల్ని, ఈ రంపములు ఏమి చేస్తాయి, ఈ యొక్క చూడండి ఈ శ్రమలు, కష్టాలు, నష్టాలు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఈ లోకం మాకు శాశ్వతమైనది కాదు, మాకు పరలోకము శాశ్వతమైనది, దేవుని రాజ్యం మాకు శాశ్వతమైనది కనుక ఈ శ్రమలన్నీ కూడా ఎన్న తగినవి కావని పిల్లరా వాళ్ళు ఎంచుకున్నారండి. అంటే పిల్లరా, హానోకు జీవితంలో శ్రమలు లేవనుకుంటున్నామా? చాలా శ్రమలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. చూడండి అయినప్పటికీ కూడా చూడండి అతడు విశ్వాసాన్ని బట్టి దేవునితో నడిచాడు. కాబట్టి దేవుడు అతనితో ఉన్నాడు, కాబట్టి ఇద్దరి మధ్యన మంచి రిలేషన్ ఉన్నది. కాబట్టే దేవుడు పిల్లారా హానోకుని కొనుపోబడ్డాడు. చూడండి అందుకనే
మనము ఏలు చూపుతో నడవకూడదు ఈ సంవత్సరము. నీ సుబుద్ధిని ఆధారం చేసుకుని నడవకూడదు ఈ సంవత్సరం. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా చూడండి, మనము విశ్వాసముతో నడవాలి. అందుకు ఉదాహరణగా పిల్లరా ఒక మాట మీకు చూపిస్తాను. ఈ మాట చదివించి చిన్నగా వివరిస్తాను. నిర్గమాకాండం 13వ అధ్యాయం, నిర్గమాకాండం 13వ అధ్యాయం 22వ వచనాన్ని ఇక్కడ చదివితే, ఆయన పగట వేళ మేఘస్తంభమును రాత్రి వేళ అగ్నిస్తంభమై ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. అంటే ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక గుర్తు పెట్టాడు. అదేమిటంటే పగలు మేఘస్తంభమై దేవుడు వారిని నడిపించేవాడు, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అలాగా అరణ్యములో దేవుడు వారిని నడిపించేటప్పుడు ఈ యొక్క చూడండి, ఈ మేఘస్తంభము ఎక్కడైతే ఆగిపోద్దో వీళ్ళు అక్కడ ఆగిపోవాలి. ఆగిపోయిన స్థలములో అక్కడ నీళ్లు లేకపోయినా చూడండి, అక్కడ తేళ్ళు, పాములు, సింహాలు, క్రూరమైన మృగాలున్నా పిల్లారా ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే అక్కడే ఆగిపోవాలి. బాబోయ్, ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇక్కడ తేళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఇస సర్పాలు ఉన్నాయి, మేము ఇక్కడ ఆగము, మేము ముందుకెళ్తామంటే నో, కుదరదంటాడు దేవుడు. ఎందుకంటే ఆ యొక్క మేఘస్తంభం ఎక్కడైతే ఆగిపోతుందో వీరు అక్కడే ఆగిపోవాలి. అంటే ఇప్పుడు విశ్వాసము ద్వారా చూడండి ఆ నీటి ఎద్దడిని జయించాలి వాళ్ళు. విశ్వాసము ద్వారా చూడండి ఆ తేళ్ళను, పాములను, చూడండి సింహములన్నిటిని కూడా ఆ స్థలమందే వారు అక్కడే ఉండి పిల్లరా వాటిని జయించాలి. అంటే ఇది విశ్వాసపు నడక. విశ్వాసములో మనము నడిచినప్పుడు మన జీవితంలో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. నేను నాకు వద్దు, ఈ కష్టం వద్దు, నాకు ఇబ్బందులు వద్దు, ఈ శ్రమలు వద్దు, నేను ఇక్కడ ఉన్నా, నేను ముందుకెళ్తానంటే నో, దేవుడు ఊరుకోడందుకు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభముగా ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ వాళ్ళు నిలిచిపోవలసిందే. లేదు, ఆ యొక్క 24 గంటలు కూడా ఆ మేఘమలాగా వెళుతుంటే అమ్మో నాకు కాళ్ళు లాగేస్తున్నాయి, నా నడువు లాగేస్తుంది, అమ్మో నేను నడవలేను, నేను ఆగిపోతాను, ఇక్కడే నిలిచిపోతాను అంటడానికి కూడా వీల్లేదు. అది మేఘం ఎలా నడుస్తుందో ఆ మేఘం వెనకాలే వీళ్ళు కూడా నడుస్తూనే ఉండాలి. అందుకు వారికి కావలసింది విశ్వాసము. చూడండి, చాలామంది పిల్లరా అరణ్యములో ఆకులు రాలినట్టు రాలిపోయిన జనాంగం ఎవరంటే, అమ్మో ఇక్కడ నీళ్ళు లేవు, మేము ఇక్కడ ఉండము, ఇక్కడ పాములు ఉన్నాయి, ఇక్కడ తేళ్ళు ఉన్నాయి, ఇక్కడ సింహాలు ఉన్నాయి అన్నీ ముందుకెళ్ళిన వాళ్ళు ఆకులు రాలినట్టు రాలిపోయారంట. ఎవరైతే అయ్యో మేము నడవలేము, ఇక మా వల్ల కాదు, మేము ఇక ఆ మేఘం వెళ్తానే ఉంది, మేమేమో నడవలేమని ఎవరైతే ఆగిపోయారో నడవకుండా వాళ్ళేనంట ఆకులు రాలినట్టు రాలిపోయారు. అందుకనే ఈ 2026 సంవత్సరములో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితములో నీవు విశ్వాసము కలిగి నీవు నడవగలిగితే ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులో తడబడిన, అలసటపై పడిన, అడుగులో తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి
చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలో అందరం పాడదాం. నన్ను విడువడు, స్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన. కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీల్చి వేసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఈ సంవత్సరం ఏం చేస్తాడు దేవుడు? ఎలాంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడంటే ఆయనతో నీవు నడవడానికి ఏమవ్వాలి? ఇప్పుడు ఇష్టపడాలి. దేవునితో నీవు నడవడానికి ఇష్టపడితే విశ్వాసము ద్వారా దేవుడు నీతో నడిచి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. ఇది మొదటి విషయం. రండి, రెండో దాన్ని చూపిస్తాను. రెండోది చూద్దాం, మనం ఎలా నడవాలి. మొదటిది విశ్వాసముతో మనము నడవాలి, వేలు చూపు కాక. పిల్లారా, రెండోదిగా ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండమన్నాడు ఇక్కడ? నిందారహితుడవై యుండుము. అంటే ఇలా రాసుకోండి, పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి. పిల్లారా, దేవుడు మనతో నడవాలి అంటే, మనము దేవునితో కలిసి నడవాలంటే రెండో లక్షణం ఏముండాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా చూడండి, ప్రభువుని ఎవ్వరు కూడా చూడలేడు. నీలో పరిశుద్ధత లేకుండా దేవుడు నీతో నడవడానికి ఆయన సమ్మతించలేడు, నీతో నడవలేడు, నీతో ఆయన రాలేడు. ప్రియులారా, చూడండి, హానోకులో దేవుడు ఏం చూశాడంటే, హానోకులో పరిశుద్ధతను చూశాడు. హానోకు యవన కాలములో పరిశుద్ధముగా ఉన్నాడు, వివాహమైన తరువాత పరిశుద్ధముగా జీవించాడు.
చూడండి, తనకి పిల్లలు పుట్టిన తర్వాత పరిశుద్ధముగానే ఉన్నాడు. మనవళ్ళు మనవరాళ్ళు కూడా పుట్టినప్పుడు కూడా పరిశుద్ధతను కోల్పోలేదు. అందుకనే అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, అబ్రహామా, ఇదిగో నీవు నా సన్నిధిలో హానోకు వలె నీవు కూడా నీవు నిందారహితునిగా అనగా పరిశుద్ధముగా నడుచుకో. పరిశుద్ధముగా నడిస్తే హానోకుతో నేను నడుచున్నట్లుగా ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీతో కూడా నడుస్తాను. ఇదిగో నీకు బిడ్డలనిస్తాను, ఆ యొక్క సంతానాన్ని ఇసుక రేణు వలె నేను ఆశీర్వదిస్తాను. ఇసుక రేణు వలె ఆశీర్వదిస్తాను, నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేస్తాను. పిల్లారా, దేవునితో నడవాలి అంటే మనం పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధత అనేది మనకి ఎలా వస్తుంది? పరిశుద్ధముగా మనం ఎలా మార్చబడతామంటే పిల్లారా, చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకనే పిల్లారా, మరొక చూడండి ఫ్యామిలీని చూపిస్తాను నేను, ఈ పరిశుద్ధముగా జీవించిన ఫ్యామిలీ. లూకాసు వార్త దగ్గరికి రండి. కొంచెం నా ఈకో పెట్టి కొంచెం లైట్గా నాకు చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం, చాలు, లూకాసు వార్త మొదటి అధ్యాయం 6వ వచనాన్ని గమనిద్దాం. వీరిద్దరును ప్రభు యొక్క సకలమైనంటి ఆజ్ఞలు చెప్పిన న్యాయ విధులు చెప్పినను నిరాపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అనగా పరిశుద్ధులై ఉన్నారు. ఎలా నడుచుకుంటున్నారు చెప్పండి? ఎలా నడుచుకుంటున్నారు ఈ దంపతులు ఇద్దరు, ఈ భార్యాభర్తలు ఎలా నడుచుకుంటున్నారు చూపండి? ఎలా నడుచుకుంటున్నారు వీళ్ళు? నీతిమంతులు అనగా పరిశుద్ధులుగా. పిల్లలు చాలామంది చూడండి, భార్యలో పరిశుద్ధత ఉంటే భర్తలో ఉండదు, భర్తలో పరిశుద్ధత ఉంటే భార్యలో ఉండదు, భార్య భర్తల్లో ఉంటే పిల్లల్లో ఉండదు. చూడండి, కానీ ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, ఈ జకరియా ఎలిజబెతుల్లో చూడండి, వీరు సకల ఆజ్ఞలను గైకొంటున్నారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి దేవునితో నడవడానికి తీర్మానం తీసుకున్నారు. భర్త భార్య ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి రావడానికి, భర్త భార్య ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి, భర్త భార్య ఇద్దరు కలిసి వాక్యం చదవడానికి, భర్త భార్య ఇద్దరు కలిసి పాటలు పాడడానికి, భర్త భార్య ఇద్దరు కలిసి దేవుని కొరకు పని చేయడానికి. పిల్లారా, వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవునితో నడిసే అనుభవం. వీరి యొక్క చూడండి చరిత్ర ఏం చెప్తుందంటే పిల్లారా, ఈ యొక్క యెరూషలేమునకు వీరున్నంటి ఊరికి 80 కిలోమీటర్ల దూరం అంట. జకరియా ఎలిజబెతులు చూడండి ఊరి నుంచి ఈ యెరూషలేములోకి వెళ్ళడానికి అనగా దేవుని ఆలయానికి వెళ్ళడానికి 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి వీరు. అలాగా 70 కిలోమీటర్లు దూరములో ఉన్నప్పటికి కూడా చూడండి, వారు దేవుని యొక్క సకల ఆజ్ఞలను గైకొన్నారు. దేవుని సన్నిధికి పిల్లారా వారు మానకుండా చూడండి, వారు దేవుని సన్నిధికి వెళ్ళడానికి రావడానికి చూడండి, ఈ దారి మధ్యలో ఎలాంటి అపవిత్రతకు గురి కాకుండా చూడండి, ఇంటిలో ఉన్నప్పుడు ఎలాంటి అపవిత్రతకు వారు చోటివ్వకుండా పరిశుద్ధులుగా జీవించారు. మనకి తిప్పు కొడితే 20 కిలోమీటర్లు ఉండవు చూడండి మనం దేవుని సన్నిధికి రావడానికి. కానీ వీరు 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి పిల్లారా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా సకల ఆజ్ఞలను గైకొని దేవునితో నడిసే అనుభవం కలిగిన వారు చూడండి. అందుకని పిల్లారా, ఈ సంవత్సరము నీవు దేవుని సన్నిధికి రావడానికి అమ్మో దూరం అయిపోయింది, మరొక వారం వెళ్ళొచ్చులే, దూరం అయిపోయింది, మరొక బుధవారం వెళ్ళొచ్చులే, లేకపోతే శనివారం వెళ్ళొచ్చులే, తర్వాత వెళ్ళొచ్చులే అనుకోవడానికి లేదు.
పిల్లారా, నువ్వు పరిశుద్ధముగా జీవిస్తే, పరిశుద్ధముగా బ్రతకగలిగితే, నువ్వు దేవుని సన్నిధికి రావడానికి ఎంత దూరమైనా సరే నువ్వు ప్రయాణం చేస్తావు. నాకు అనుభవం ఉందండి పిల్లారా. మేము 70 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడిని దేవుని సన్నిధికి వెళ్ళడానికి. 70 కిలోమీటర్లు చూడండి. మరి ఒకే బస్ ఎక్కి మరి వెళ్ళడానికి ఉండదు. ఒక ఆటో పట్టుకుని ఎక్కాలి కొన్ని కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు. అక్కడి నుంచి బస్సు ఎక్కాలి మరొక 30 కిలోమీటర్లు. చూడండి, అక్కడి నుంచి బస్సు ఎక్కితే మరొక 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అలాగా 4 స్టెప్పులుగా వెళ్ళేవాళ్ళం మందిరానికి. చూడండి, ఎందుకంటే ఆశ, దేవునితో నడవాలి, దేవునితో బ్రతకాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం రాకపోతే, దేవుని సన్నిధిలో మనము పిల్లారా గడపపోతే మనము పరిశుద్ధతను కాపాడుకోలేము. చాలామంది దేవుని సన్నిధికి రాకపోవడం వలన, దేవుని సన్నిధికి సరిగా క్రమాల్లో ఉండకపోవడం వలన చూడండి పరిశుద్ధతని కోల్పోతున్నారు, దేవునితో నడవలేకపోతున్నారు. చూడండి, అందుకనే నువ్వు దేవునితో నడవాలి అంటే మొదటిగా విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిందే. నీవు పరిశుద్ధముగా ఉండాలి, నడవాలి దేవునితో అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాల్సిందే. ఇది రెండోది, అలా మనసులో పెట్టుకోండి. రండి, మూడో విషయాన్ని చెప్తాను పిల్లారా. మూడో విషయాన్ని చూద్దాం. మొదటిది విశ్వాసముతో నడిచారు, రెండోది పరిశుద్ధముగా నడిచారు, మూడోది ఎలా నడవాలి మనం చూద్దాము రండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పిల్లారా, మూడోది రాసుకోండి, వెలుగులో నడుచుకోవాలి, చీకటిలో కాదు మనం నడవలసింది. పిల్లారా, మనం ఎలా నడుచుకోవాలి అంటే వెలుగులో నడవాలి. వెలుగు అనగా చూడండి పాపము లేని జీవితము, చీకటి అనగా పాపరహితమైనటి జీవితము. హానోకు పిల్లారా దేవుని వెలుగులో నడిచాడు అంటే పాపము లేని జీవితములో ఆయన నడిచాడు పిల్లారా. అందుకనే దేవుని వాక్యము ఎలా చెబుతుంది, రండి చూద్దాం. ఈ యొక్క చీకటి ఎలా ఉంటుంది, వెలుగు ఎలా ఉంటుంది, చీకటి కలిగిన జీవితం కలిగిన వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి, వెలుగులో నడిచిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కొన్నిటిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎపిసెలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎపిసెలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటిరి. అంటే ఈ లోక సంబంధమైనది, ఈ యొక్క ప్రపంచ ధర్మము చెప్పున నడుచుకుంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. మనము పోకిరి చేటలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలను, త్రాగుబోతులు విందులను, చేయదగినవి విగ్రహ పూజలను మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులను ఇష్టము నెరవేర్చుకొనుట గతించిన కాలము చాలును. అంటే పిల్లారా, ఈ యొక్క గతించిన కాలం అంటే చీకటి కాలం. అది ఈ లోక సంబంధమైన ప్రపంచ ధర్మం. అది పిల్లారా, ఈ లోక సంబంధమైనది అది ఏమిటంటే పోకిరి చాట్లు ఉంటాయి మనలో. పిల్లారా, అవేంటంటే దురాస్తులు ఉంటాయి మనలో, మద్యపానము, త్రాగుబోతుతనము, అల్లరితో కూడిన ఇవే ఆటపాటలు. అంటే ఈ కోడి పంద్యాలు, ఈ పేకాటలు. చూడండి, ఈ జోజం దేనికితో పోల్చాడంటే దేవుడు అల్లరితో కూడిన
ఆటపాటలు, ఈ సినిమాలు, ఈ డ్యాన్సులు చూడండి, ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు. చూడండి, తాగుబోతు విందులు, చూడండి చెయ్యదగిని విగ్రహ పూజలు, అంటే విగ్రహారాధన మొదలైన వాటి అందు ఏం చేసాము? అప్పుడు మనము నడుచుకున్నామంట. అప్పుడు వేటి చేస్తూ నడుచుకున్నాం మనము? పోకిరి చాటలు, పోకిరి మాటలు, చూడండి దురాశలు, చూడండి మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చూడండి విగ్రహ పూజలు. పిల్లారా, నడుచుకుంటూ అన్ని జనులు ఎలాగైతే వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటారో మనం కూడా అలా నడిచాము ఒకప్పుడు. అన్ని జనులకి సంబంధించినవి ఏంటివి? ఈ పోకిరి చాటలు. అన్ని జనులకి సంబంధించినవి ఈ దురాలోచనలు, ఈ మద్యపానములు, ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ పండగలు, పబ్బాలు, ఇవన్నీ కూడా పిల్లారా అవి అన్ని జనులకు సంబంధించినవి. అవి మనము చేయదగినవి కావు. వాటిని మనము చేయకూడదు. చూడండి, వాళ్ళతో అనుజనులతో కలిసి మనం కూడా చూడండి మద్యపానం కొట్టకూడదు, పోకిరి చాట్లు చేయకూడదు. చూడండి, ఇప్పుడు వచ్చే ఏదో పండుగ ఉన్నదంట కదా, దానికి ఏం చేస్తారు? పిల్లార కోడి పందాలు, పేకాట్లు, అవి మనం చేయదగినవి కావు. నేను చెప్పట్లేదు బిడ్డ, నా మీద నువ్వు అనుకుంటే అనుకో, కానీ దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తే నేను చెప్పట్లా. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడింది, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడవారి వలె స్వసిద్ధమైన దైవ ఉగ్రతకు ఏమై ఉన్నామో. నేను చెప్పట్లా మీరు ఈ దైవ ఉగ్రతకు పాత్రలు కాకూడదని ప్రేమతో మీకు చెప్తున్నాను ఈ మాటలు. ఒకప్పుడు యేసు ప్రభు వారి నమ్మకం ముందు, యేసు ప్రభు వారి దేవుని సన్నిధికి రాకమునుపు ఓకే, నీ ఇష్టం, నువ్వు పేకాటాడావో, కోడి పందాలు వెళ్ళావో, లేకపోతే త్రాగుబోతు విందులు చేసావో, విగ్రహారాధన పూజలు చేసావో, సినిమాలు చూసావో, నీ ఇష్టం, ఏం చూస్తావో చూసుకున్నావో, అది గతించిన కాలం సరిపోద్ది. అది ఇక గతించిన కాలం చాలు. కానీ ఇప్పుడు నువ్వు యేసు ప్రభు వారిని నమ్మావు, దేవుని సన్నిధికి వచ్చావు. దేవుని సన్నిధికి వచ్చి నీ భార్య బిడ్డలకు మేలు జరిగింది, నీకు మేలు జరిగింది. ఈ పాటికి నువ్వు చనిపోయి బొందబెట్టాలి నిన్ను, కానీ దేవుడు నీకు కావాల్సిన ఇచ్చాడు. దేవుడు నిన్ను బ్రతికించాడు, నీ భార్యను బ్రతికించాడు, నీ తండ్రిని బ్రతికించాడు. నీవు ఒకప్పుడు దరిద్రుడువు, వస్త్రాలు లేవు, సరైన తిండి లేదు, కానీ దేవుడు ఇప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. చూడండి, ఆస్తిని ఇచ్చాడు, వ్యాపారాన్ని వృద్ధిపరిచాడు. ఇప్పుడు డబ్బు ఇచ్చాడనే కదా నేను వెళ్ళి నా ఇష్టం, నా డబ్బు నేను జోజమాడతానన్నావు. ఒకప్పుడు ఆ డబ్బు లేక ఏం చేసావు? నువ్వు ఏం చేసావు బ్రదరు? ఏం చేసావమ్మా? ఆ డబ్బులు లేనప్పుడు ఏం చేశారు? చూడండి, యేసయ్యా మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మా చెరువులు పండించయ్యా, మా యొక్క పొలాలు పండించయ్యా, మా వ్యాపారాలు దీవించంటే పాపం దేవుడు దీవించాడు. అవి తీసుకెళ్ళి ఇప్పుడు పేకాట ఆడతావా? అవి తీసుకెళ్ళి కోడి పందాలు జోజమాడతావా? నీ అంత దరిద్రుడు కూడా ఉండడు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చింది నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఖర్చు పెట్టడానికి కాదు. దేవుడు నీ అప్పులు ఎందుకు తీర్చాడో, దేవుడు ఎందుకు నీ రోగాలను బాగు చేశాడో, దైవ ఉగ్రతకు పాత్రుడు నువ్వు కాకూడదని. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నీకు మంచి భార్యనిచ్చి, చక్కని బిడ్డలనిస్తే, దేవుడు ప్రేమించి భర్తని బిడ్డలనిస్తే ఇవేవి లెక్కలేవు. ఇప్పుడు ఈ పోకిరి చాటలు, ఈ మద్యపానము, ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ పనికిమాలితనానికి వచ్చేసింది ఇప్పుడు మన జీవితాలు. ప్రియ సహోదరి సహోదరుడా, నా మాటలు ఈరోజు నీకు కఠినంగా అనిపించవచ్చు, నీకు విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ రేపు ఈ మాటలు తీసుకుని నువ్వు వెళ్ళే ప్రయాణాలు మానుకుంటే నీకు క్షేమం.
రేపు నువ్వే చెప్తావు, అయ్యో అయ్యగారు నా కోసం చెప్పాడు కాబట్టి నేను మానుకున్నాను, పరలోకంలో ఉన్నాను. లేదు, నువ్వు మానకుండా చెప్తే చెప్పాడు, ఆయన మాట లెక్కేంటి, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం లేదా, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు లేకపోతాడా అని నువ్వు వెళ్ళావు అనుకో, ఎక్కడికి వెళ్ళినా నీ బుద్ధి నీ స్వభావాన్ని మార్చుకోకపోతే రేపు ఆ ధనవంతుడు ఏడిశాడే, అయ్యో నరకవేతనిది, బాధ అనిపించలేకపోతున్నాను, అబ్రహమా ఆ లాజర్ను పంపించయ్యా, ఒక చిటికి నీళ్ళన్నా వేస్తాడేమో, బొట్టినన్ను దడుపుతాడేమో, ఇక్కడ ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాను అని రేపు ఏడవాలి. నువ్వు ఎక్కడా నరకములో ఏడవలసి వస్తుంది. ఈరోజు నేను చెప్పే మాటలు నువ్వు ధిక్కరించుకోవచ్చు, నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి బ్రతకడానికి ఇష్టపడవచ్చు. నో బిడ్డా, ఇది నేను నీ మీద కోపం, దేశం, పగతో, ఈర్షతో చెప్పట్లా. రేపు నీవు నరకములో కాలకూడదని, నీ కుటుంబం నరకములో ఉండకూడదని, నీవు నిత్యరాజ్యమైనండి పరలోకములో ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వ్యభిచార క్రియలు విడిచిపెట్టు. భర్త ఉండగా వేరే పురుషుడు ఎందుకమ్మా నీకు, భార్య ఉండగా వేరే స్త్రీ ఎందుకు బ్రదర్ నీకు, భర్తతో సుఖపడు, భార్యతో సుఖపడు, భర్తతో చక్కగా ఆనందించు, సంతోషించు. పరపురుషునితో సంతోషించడం ఎందుకమ్మా నీకు, పరపురుషుడితో ఎందుకు నీకు సంతోషం ఎక్కడొస్తుంది నీకు? భర్తే, దేవుడిచ్చాడు భర్త, దేవుడిచ్చాడు నీకు భార్య అని. అంతేగాని భర్త నిడిచిపెట్టి పరపురుషుడు, పరస్త్రీని విడిచిపెట్టి చూడండి, భార్యని విడిచిపెట్టి చూడండి పరస్త్రీని ఇలా చేసుకోవడం మంచిది కాదు. ఇవి గతించిన కాలం. అప్పుడు ఈ ప్రపంచ ధర్మం చెప్పు నడుచుకున్నావు, ఒకప్పుడు లోకంలో అలా బ్రతికావు, ఓకే. కానీ ఇప్పుడు నీ జీవితం అలా ఉండకూడదు. ఒకప్పుడు సినిమాలు చూసావు, సీరియాలు చూసావు, ఒకప్పుడు నీవు అబద్ధాలు ఆడావు, మోసాలు చేసావు, దొంగతనాలు చేసావు, చాలు గతించిన కాలము. ఇప్పుడు అటు మానుకోమంటున్నాడు దేవుడు. హానోకు దేవునితో ఎలా నడిచాడంటే పిల్లారా, హానోకు దేవునితో వెలుగులో నడిచాడు. చీకటి సంబంధిగా, చీకటి స్వభావంలో ఆయన నడవలేదు. ఆయన ఎలా నడిచాడంటే ప్రియ సహోదరి సహోదరులారా, వెలుగులో నడిచాడు. వెలుగులో నడిచాడు కాబట్టే చూడండి, దేవుడు అతని దైవ ఉగ్రత నుంచి తప్పించి నిత్యరాజ్యమైనంటి పరలోకానికి చేర్చుకున్నాడు. ఇది మూడోది, అలా మనసులో పెట్టుకోనండి. రండి పిల్లారా, నాలుగో విషయాన్ని చూపిస్తాను. నాలుగో విషయాన్ని చూద్దాము రండి. యోహాను రాసిన మూడో పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలని గమనిద్దాం. 3-4 వచనాలు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా నేను విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. పిల్లారా, ఎలా నడుచుకుంటున్నాడంటే ఈ గాయి సత్యమందు నడుచుకుంటున్నాడు. ఆ సత్యం ఏంటిది? రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదామా. 17వ అధ్యాయం 17వ వచనములో, సత్యమందు వారిని ప్రశ్నిస్తా చేయము, నీ వాక్యమే సత్యము. రాసుకోండి. 4వదిగా వాక్యం అనే సత్యములో నడవాలి మనం. పిల్లారా, వాక్యం అనే సత్యమును అనుసరించి నడుచుకోవాలి. చూడండి, సత్యం అనే వాక్యానికి, వాక్యం అనే సత్యము రెండు కూడా కలివిడిగా ఉండాలి. వాక్యము పిల్లారా, సత్యము ఈ రెండు మనలో ఉన్నప్పుడే దేవునితో మనము నడవగలుగుతాము, దేవుడు మనతో నడవగలుగుతాడండి. ఎందుకంటే వాక్యం మనలో లేనప్పుడు పిల్లారా, వాక్యాన్ని అనుసరించి మనము జీవించినప్పుడు చూడండి మనలోనికి పాపం ప్రవేశిస్తుంది. యవనస్తులు దేని చేత వారి నడకను శుద్ధిపరచుకుందరంటే దేవుని వాక్యము చేతనే. అయ్యో, నా హృదయములో వాక్యముండని ఎడల నేను పాపమును చేయకుందును, నా త్రోవకు వెలుగైనది ఏంటిది? నీ వాక్యమే. పిల్లారా, వాక్యము మనలో ఉన్నప్పుడు సరిచేస్తుంది. వాక్యం మనలని విశ్వాసంలోనికి నడిపిస్తుంది. వాక్యం మనలని పిల్లారా
పరిశుద్ధతలోనికి అది ధారాళంగా మనల్ని నడిపిస్తుంది. అందుకనే ప్రతిరోజు వాక్యం చదివే చూడండి అలవాటును అలవర్చుకుంటే, నేను చెప్పానే ఈ పోకిరి చేటలు, వాక్యం చదివేవాడు ఈ పోకిరి చేటలు, ఈ త్రాగుబోతు విందులు, చూడండి ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ వ్యభిచార తలంపులు, వ్యభిచార క్రియలు, చూడండి అబద్ధాలు, మోసాలు, ఇవేవి చేయలేడండి. ఎవరైతే వాక్యం చదవరో, ఎవరైతే వాక్యాన్ని మనసు పెట్టి వినరో, వారు ఏం చేస్తారంటే చీకటిలో నడుస్తారు. ఎందుకంటే వారిలో వెలుగు లేదు. వాక్యమే, సత్యం అనే వాక్యమే నిన్ను వెలిగించేది, నీలో వెలుగు నింపేది. ఆ వెలుగు నీలో ఉంటే, అమ్మో ఇలా పోకిరిగా నేను మాట్లాడకూడదు, ఇలాగ నేను త్రాగుబోతుతనంగా ఉండకూడదు, ఇలాంటి అల్లరితో కోడి పందాలు, లేకపోతే పేకాటలు, ఈ యొక్క రికార్డ్ డ్యాన్సులు, ఇవన్నీ ఈ యొక్క వ్యభిచార క్రియలు, అబద్ధాలు, మోసాలు, ఈ ధనాపేక్ష నాలో ఉండకూడదనే గ్రహింపు నీకు వస్తుంది. ఎప్పుడైతే వాక్యం చదవరో ఇలాంటి వాళ్ళే చెప్తే చెప్పుకున్నాళ్ళు ఆయన నేను పోతాననుకుని యెరూషలేము నుండి ఒకడెక్కడ పోయాడని చెప్పండి, ఎరుకోకి వెళ్ళాడు. ఆ ఎరుకోయే ఈ పేకాట, ఆ ఎరుకోయే ఈ కోడి పందాలు, ఆ ఎరుకోయే పరస్త్రీ, ఈ ఎరుకోయే సినిమాలు, ఈ ఎరుకోయే ధనాపేక్ష, ఈ ఎరుకోయే అబద్ధాలు, మోసాలు, తాగుడు, ఇవన్నీ ఎరుకోలో ఉన్నాయి. ఈ ఎరుకోలోనికి వెళ్ళకముందు దేవుని సేవకుడు ఇలాగే చెప్పాడు, అరే బాబు యెరూషలేములో ఉండరా, యెరూషలేములో ఉంటే నీకు క్షేమం రా అని ఎంత చెప్పినా నువ్వు చెప్పేదేంటి అనుకుని, నేను ఈరుడును సూర్యుడును, నాకు డబ్బు ఉంది, బలం ఉంది, బలగం ఉంది అనుకుని ఎర్రవీగుతా వెళ్ళి ఎవరి చేతిలో పడ్డాడంటే వెళ్ళి దొంగల చేతి. అలాంటి స్థితి తెచ్చుకోవద్దు. చూడండి వీడికి ఏమి లేదంటే దేవుని వాక్యం వినే అనుభవం లేదు, దేవుని వాక్యం చదివే అనుభవం లేదు, వీడు దేవుని సేవకుడితో సంబంధం లేదు, దేవుని సంఘ క్రమాల్లో వీడు లేడు. కాబట్టి నేను వెళ్తా, భార్యను కొట్టి వెళ్తానంటాడు, చూడండి తల్లిదండ్రుల్ని ఎదిరించి వెళ్తానంటాడు. జాగ్రత్త యవనస్తులారా, తల్లిదండ్రులను ఎదిరించి నాకు పండగ ఉంది, పబ్బం ఉంది వెళ్తానన్నావేమో, దొంగల చేతిలో చిక్కబడతావు. భార్యని ఎత్తిరించి, అయ్యా ఎందుకయ్యా ఈ బ్రతుకు, వద్దయ్యా మానేయని భార్య బ్రతిమాలుతుంటే, నీకేం తెలుసు నోర్మి అని వెళ్తున్నావేమో. జాగ్రత్త, దొంగలున్నారు, దోసుకునేవాడున్నాడు, సాతానున్నాడు, వాడు దోసుకుంటాడు. జాగ్రత్త సుమా. అలా చేస్తే ప్రియ సహోదరి సహోదరులారా నష్టపోయేది మీరేనయ్యా. అందుకని మీరు నష్టపోకూడదని ప్రేమతో దేవుడి వర్తమానాన్ని ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాడు. ఏదో నీ మీద పగతోనో ఈర్షతోనో కానే కాదు, 10 సార్లు చెప్తాను ఈ మాట నేను. కాబట్టి దయచేసి గమనిద్దాం. 4 విషయాలు గమనించాం. మొదటిదేని చెప్పండి, వేలు చూపుతో కాక ఎలా నడవాలి మనము, విశ్వాసముతో. రెండోదేని చెప్పండి, దేంతో నడవాలి, పరిశుద్ధతో నడవాలి. మూడోది వెలుగులో నడవాలి. నాలుగోది వాక్యం అనే సత్యములో నడవాలి. రండి ఐదోది చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా 5వ విషయాన్ని చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని గనుక మనము గమనిస్తే, దేవుని చేత దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. రాసుకోండి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. పిల్లరా హానోకు దేని చేత నడిపించబడుతున్నాడంటే దేవుని ఆత్మ చేత. చూడండి దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో, చూడండి దేవునితో నడవడానికి సమ్మతిస్తాడు. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో దేవుడు కూడా ఆ వ్యక్తితో నడవడానికి ఇష్టపడగలుగుతాడు. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన ఉద్దేశాలన్నీ కూడా దేవునికి సంబంధించినవే. దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలు కలిసిపోతాయి. దేవుడు ప్రార్థనాపరుడు, మనం ప్రార్థిస్తాము. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉంటాము. దేవుడు విశ్వాసం గలవాడు, మనం విశ్వాసం కలిగి ఉంటాం.
దేవుడు ప్రేమ గలవాడు, మనమును ప్రేమ కలుగుంటాం. దేవుడు క్షమించేవాడు, మనమును క్షమిస్తాము. దేవుడు చూడండి పిల్లారా, అనేక మంది మీద కనికరపడ్డాడు, మనమును కనికరం పడతాం. అంటే దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో, దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పోలికలోనికి మార్చబడతారు. దేవుని యొక్క పోలికలు మనలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, మనలో ఉన్నంటి శరీరాన్ని జయించగలుగుతాం. అదే ఆ మాట చెప్తున్నాడు. రండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు ఇలాగున్నాయి. నేను చెప్పేదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరీచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్చింతురో వాటినే చేయకుందురు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ మీలో ఉంటే, ఇప్పుడు దేవుని ఆత్మ చెప్పినట్లు వింటారు మీరు. దేవుని ఆత్మ మీలో లేకపోతే ఇప్పుడు సాతాను చెప్పినట్టు వింటారు. ఒరే పాస్టర్ గారు అలాగే చెప్తాడు, అయ్యో మనం అన్నీ రెడీ చేసేసుకున్నాము, అన్నీ సిద్ధపరిచేసుకున్నాము, ఇప్పుడు వెళ్ళపోతే ఎలాగరా, ఆయన అలాగే అంటాళ్ళని సైతాను నిన్ను గొనుగుతా ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని మాటను పక్కన పెట్టేసి మరొక సంవత్సరం చూద్దాంలే, అప్పుడు దాకా ఉంటే కదా మనం ఉండాలి కదా. ఆలోచించుకోండి. ఎందుకంటే సాతాను నీలో అంటాడు, ఏం కాదు, ఎల్లొచ్చేయి, జాగ్రత్త. దేవుని ఆత్మేమో వద్దు బిడ్డా, చేయొద్దు బిడ్డా, అది మంచిది కాదు, అది నీకు నీ కుటుంబానికి మంచిది కాదు, నీకు ఆశీర్వాదం కాదు. ఈ పోకిరి చాట్లు మానే, ఈ మద్యపానం మానే, ఈ సిగరెట్టు, ఈ గుటక మానే, అది నీకు మంచిది కాదు. ఈ అబద్ధం మానే, ఈ మోసం చేయడం మానే, ఈ దురాలోచనలు మానే, ఈ యొక్క వ్యభిచార క్రియలు మానే. యవనస్తుడా, ఇదిగో నీవు వ్యర్థమైనంటి భూతు బొమ్మలు చూడొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు అని దేవుని ఆత్మ చెప్తుంటే సాతాను అంటది, పర్వాలేదు, ఏసేయ్ తీసే అంటది నిన్ను. ఆడికి తెలుసు బాగా. ఎందుకంటే వాడు పరలోకం ప్రవేశించే వారిని కూడా ప్రవేశించడు. అందుకే ఒక సామెత ఉందంట, తాను చెడును కోతంతా వనమంతా జరిపిద్దంట. చూడండి, వాడు ఎలాగ పాడైపోయాడు, వాడు ఎలాగ చెడిపోయాడు, వాడికి ఎలాగ నరకమే, దాంతో బలంగా నిన్ను కూడా లాక్కెళ్ళాలని చూస్తున్నాడు. అంతే సింపుల్, నిన్ను కూడా నరకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకంటే వాడు వారవలేనోడు. నువ్వు పరిశుద్ధముగా భక్తి కలిగి ఆత్మీయత కలిగి జీవించడానికి వాడు ఏమాత్రం ఇష్టపడడు. అందుకనే చూడండి, ఇక్కడ దేవుని సేవకుడు చెప్తున్నాడు, నేను చెప్పేదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీ శరీరీచ్ఛలను నెరవేర్చరు. చూడండి, ఇప్పుడు దేవుని ఆత్మ దగ్గరికి రావాలి. దేవుని ఆత్మతో అభిషేకించు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు నాయనా. ఇదిగో నన్ను ఆ యొక్క శరీరీచ్ఛలు లాగుతున్నాయి, ఆ పోకిరి చాటలు లాగుతున్నాయి, అల్లరితో కూడిన ఆటపాటలు లాగుతున్నాయి, వాటి నుంచి నన్ను ఇడిపించు ప్రభువా. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, శరీరమునకు ఆత్మకు శరీరముకు ఏం కలిగిద్దంట? విరోధముగా అపేక్షించును. ఇవి ఒకటికొకటికి ఏం చేస్తాయి? వ్యతిరేకిస్తాయి, పోరాడుకుంటాయి. ఇప్పుడు వాక్యం విన్నావు, మందిరంలో ఇప్పుడు అనుకుంటావు వెళ్ళకూడదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం కాదులే, వెళ్ళిపోదాం, బస్ ఎక్కేద్దాం, సాయంకాలం బుల్లారెక్కేద్దాం. జాగ్రత్త, సైతాను దోసుకుంటుంది నిన్ను, నరకానికి తీసుకెళ్తున్నాడు. అమ్మా స్త్రీలు కూడా గమనించండి, భర్తల కొరకు ఏడవండి, కన్నీరు వేడవండి. అయ్యా నా భర్తను మార్చు, నా భర్త ఆత్మీయుడిగా నడవాలి, నా భర్త ఎలుగు సంబంధంగా నడవాలి, నా భర్త సత్యం అనే వాక్యంలో నడవాలి, నా భర్త విశ్వాసం కలిగి నడవాలి ప్రభువా
ఆ ఎలిజబెత్తు జకరియలు సకల ఆజ్ఞలను కలుకొని ఎలాగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి భక్తి చేశారో, నా భర్తని మార్చు, నా భార్యను మార్చు ప్రభువా, మేము అలా బ్రతకాలి, అలా జీవించాలి ప్రభు అని స్త్రీలు ప్రార్థన చేయాలండి. కానీ దురదృష్టకారం, కొంతమంది స్త్రీలు ఊరేగుతారు. ఎక్కడికి? వెళ్ళిపోవాలి. జాగ్రత్త సుమా, నేను ఏదో సింపుల్గా చెప్తున్నాను అనుకుంటున్నారు మీరు. ఇది దేవుని వాక్యం. మిమ్మల్ని ప్రేమించి ఈ 2026లో దేవుడు ఆయన మార్గములో మీరు నడవాలని దేవుడు కోరుకునే మాటలు బోధిస్తున్నాడు. నన్ను ఏమంటే అనుకోండి, తిట్టుకోండి, ఏమంటే చేసుకోండి. నా బోధ ఒకటే, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా బోధ. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళడానికి కాదు. ఏదో పైన బోధ నేను చేయను, అది నా బోధ కాదు. ఇలా బోధించటం వలన అనేక మంది వెళ్ళిపోయారు, ఓకే. కానీ నా ఆశ ఒకటే, ఉన్నవారైనా ప్రభు కొరకు బ్రతకాలి, పరలోక రాజ్యములోనికి ఉన్నవాళ్ళైనా చేరాలి. అది నా ఆశ. ఎందుకంటే నేను మనుషులను ఘనపరచడానికి ఈ పరిచర్యను ఎన్నుకోలేదు, నా దేవుని సంతోషపరచడానికే ఈ పరిచర్యను ఎన్నుకున్నాను. మనుషులను సంతోషపెట్టే సేవా పరిచర్య అయితే ఈ మందిరం సరిపోదు, ఇంతకు అంత పెంచాలి మనం. కానీ మీరందరూ నన్ను అర్థం చేసుకునే బిడ్డలు, నన్ను ప్రేమించే బిడ్డలుగా దేవుడు మీకు హృదయాలను ఇచ్చాడు కాబట్టి నేను గద్దించినా, మిమ్మల్ని ఒక్కొక్కసారి వాక్యం చేత బాగా బాధినా, చూడండి బండకేసి మిమ్మల్ని కొట్టినా మీరు వెళ్ళకుండా ఉన్నారే, అదే నా మీద మీరున్న గౌరవం, నా మీద ఉంచే మీ ప్రేమ. అందుకు నేను కృతజ్ఞతుడిని. కానీ దయచేసి మీ బ్యాడ్ హ్యాబిట్స్, మీ యొక్క అలవాట్లన్నిటినీ వదులుకోండి. దేవుడు ప్రేమించి దేవునితో ఆయన ఇష్టపడుతున్నాడు మనతో నడవడానికి. మనం ఆయనతో నడవడానికి ఇష్టపడదాం. చెడు వ్యసనాలని, పాప జీవితాన్ని, లోకాశలన్నిటిని విడిచిపెడదాం. ఎందుకంటే దేవునితో నడిచిన వారిని దేవుడు ఏం చేశాడంటే ఆస్తికర్తలుగా చేశాడు, గొప్పవారిగా దేవుడు చేశాడు. దేవునితో నడిచిన వారి యొక్క బిడ్డలని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి కుటుంబాలని మార్చాడు ప్రియులారా. కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని ఈ విషయాలు చెప్తున్నాను ప్రభు నామములో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం మనం దేవుని వాక్యాన్ని. మన అంశం ఏంటి చెప్పండి? దేవునితో ఎలాగా నడవాలి. మొదటిగా ఎలా నడవాలి మనము? రెండోది ఎలా నడవాలి? రెండోది పరిశుద్ధముగా. మూడోది ఎలా నడవాలి? దేవుని వెలుగులో నడవాలి. నాలుగోది ఎలా నడవాలి? వాక్యమనే సత్యములో నడవాలి. ఐదోది ఎలా నడవాలి మనము? దేవుని ఆత్మతో నడవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇటు కృప మన సంఘాన్ని మనందరికీ దేవుడు దయచేయునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, హానోకు నీతో నడిచాడంట, అంతకుముందు ఎవ్వరు నడవలేదు. కానీ హానోకు ప్రభువా అయ్యా నీతో నడిచి మాకు ప్రభు మాదిరిని చూపించాడు. ప్రభువా అయ్యా, ఇప్పుడు మేము నీతో నడవాలని, అందుకు మేము నీతో ఇష్టపడాలని, నువ్వు మాకు కూడా నడవడానికి ఇష్టపడతావు అని, అందుకు మాలో విశ్వాసం ఉండాలని, ప్రభువా మాలో పరిశుద్ధత ఉండాలని, మాలో వెలుగుండాలని, సత్యమనే వాక్యం ఉండాలని, ప్రభువా దేవుని ఆత్మ మాలో ఉండాలని మాట్లాడావు. ప్రభువా నీవే సహాయం చేయి, మాతో నువ్వు మాట్లాడావు. ప్రభువా అయ్యా, మా పోకిరి చాటలు, అయ్యా వ్యసనాలు, ఈ అలవాట్ల నుంచి మమ్మల్ని విడుదల చేయి. ప్రభువా సైతాను లాక్కెళ్ళిపోవాలని చూస్తున్నా